హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధ్ అండ్ యాష్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇక్కడ ఏంటి వంటల ప్రోగ్రామ్ తీసుకొని కూర్చుంది అనుకుంటున్నారా? లేదండి, ఈరోజు మా హరీషుల్ బర్త్డే, మా చిన్నోని బర్త్డే. అందుకోసం అని చెప్పి బిర్యానీ వండుతున్నాను. తనకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పి చికెన్ బిర్యానీ వండుతున్నాను. దాని గురించి అన్ని మసాలాలు కలుపుతున్నాను. ఇక్కడ తను తమ్ముడు గురించి అని చెప్పి బర్త్డే సర్ప్రైజ్ గురించి అని చెప్పి డెకరేషన్ గురించి బలూన్స్తో అవంతా చేస్తుంది. డెకరేషన్ పార్ట్ స్టార్ట్ చేసింది. తన డెకరేషన్ పార్ట్ అంటే చాలా ఇష్టం. మీకు తెలిసిందే, ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు కదా. తను రంగోలీ, దసరా కూడా డెకరేషన్ అంతా తనే సొంతంగా చేసింది. ఇక తను ఎవరిని తాకనివ్వదు, తను ఒక్కతే చేస్తుంది. మా ఇంట్లో అంత వర్క్ అంతా డివైడ్ అండ్ రూల్గా చేసుకుంటామండి. ఇక మా హస్బెండ్ బయట వర్క్, మా అమ్మాయి ఇలా డెకరేషన్ వర్క్, ఇంకొకటి నేను వంట పని అవన్నీ చూసుకునే వరకు మాకంత బర్డెన్ అనిపించదు. ఇక నేను వంటల పని అంతా చేసుకొని ఇక మా అత్తయ్యకి పిలిచి చెప్పాను, కొంచెం మాడిపోకుండా చూసుకోండి అని చెప్పి కూర్చోబెట్టేసి నేను రెడీ అయిపోవడానికి అని చెప్పి వెళ్ళిపోయాను. ఎందుకంటే హరీషుల్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి ఇక నేను రెడీ అయిపోవడానికి అని చెప్పి వెళ్ళిపోయాను. వచ్చే వరకు వాడు కేక్ కోయకముందే ఫ్రెండ్స్ దగ్గర గిఫ్ట్ తీసుకోవడం కూడా అయింది, ఓపెన్ చేయడం కూడా అయింది. అది తీసి ఇక ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ కూర్చున్నారు. ఏమంటారో వీళ్ళు ముగ్గురు మా హరీషుల్ క్లోజ్ ఫ్రెండ్స్. మా ఆర్యన్ ఇవన్నీ విచిత్రాలు చూసి షాక్ అవుతున్నాడు, ఏం చేస్తుండ్రు అని చెప్పి. ఇక్కడ హరీషుల్ తన స్కూల్ గురించి అవన్నీ డిస్కస్ చేస్తూ కూర్చున్నాడు. ఇక నేను కూడా రెడీ అయ్యి వచ్చి వాళ్ళ ఎంబడి జాయిన్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళ స్కూల్ అవన్నీ విషయాలు వింటుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, అవన్నీ మాట్లాడుతుంటే నేను వాళ్ళెంబడే కూర్చొని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళ రిమైనింగ్ ఫ్రెండ్స్ కూడా రాలేదు. ఇక్కడ కేక్ కటింగ్ అప్పుడు మా అత్తయ్య మా మామయ్యని ఇద్దరిని కూర్చోబెట్టి హరీషుల్ని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి కట్ చేపిద్దామని చెప్పి కట్ చేపించాము. కానీ ఆ వీడియో మా పెద్దబ్బాయి క్యాప్చర్ చేయలేకపోయాడు, మిస్ అయిపోయింది. తర్వాత నేను, మా హస్బెండ్, మా హరీషుల్ ముగ్గురు కలిసి కేక్ కటింగ్ గురించి అని కూర్చున్నాము. మా బాబుని తీసుకొని మేము కేక్ కట్ చేసాము. చూడండి, ఇక్కడ మా అమ్మాయి కూడా జాయిన్ అయింది మాకు. ఇక మేము నలుగురు కలిసి కేక్ కటింగ్ చేసాము. మా పెద్దబాయ్ ఎక్కడ అని చెప్పి మీకు డౌట్ వచ్చింటుంది, అది వీడియో తీసుకున్న తను. కేక్ కటింగ్ చేసాము. ఇక కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇక వాళ్ళు కేక్ అవన్నీ చేసి వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. వాడు ఫ్రెండ్స్ అందరి ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ డిన్నర్ చేసుకొని ఇవన్నీ చేయండి అంటే అది కాకుండా ఫస్ట్ మొత్తం ఎంజాయ్మెంట్ అయిన తర్వాతే వాళ్ళంతా కలిసి డిన్నర్ చేశారు. చూడండి, ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది అదే. తను హ్యాపీగా ఫీల్ అవుతే చాలు అనిపించింది మాకు. ఇక వాడు తన ఫ్రెండ్స్తోని ఫుల్ ఎంజాయ్ చేశాడు. చూడండి, ఇక తనకు మా హరీషుల్కి తన అన్నయ్య అంటే చాలా ఇష్టము. ఈ ఫ్రెండ్స్ వచ్చే వరకు తన అన్నయ్య కూడా మర్చిపోయాడు. తర్వాత లాస్ట్లో గుర్తొచ్చింది. మా అత్తయ్య మా హస్బెండ్ ఇదే చూస్తున్నాడు, వీడు ఏమేమి చేస్తున్నాడు రా అని చెప్పి. ఇక ఇక్కడ చూడండి, మా అత్తయ్య మా హస్బెండ్ నించొని ఉన్నారు. ఆ తర్వాత మా అత్తయ్య అక్షింతలు వేసి తనకు బ్లెస్ చేశారు. చూడండి, ఇక్కడ పక్కనున్న ఆంటీ వాళ్ళు మా అత్తయ్య క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళు లలిత ఆంటీ, వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ మా అత్తయ్యకి. తను మంగా ఆంటీ అంటారు. ఇక వాళ్ళు విష్ చేసిన తర్వాత మేము కూడా విష్ చేసాము. బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక తర్వాత తన ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి. చూడండి, కానీ మా హస్బెండ్ అన్నారు ఫస్ట్ తన అక్క కాలు మొక్కమని చెప్పి. ఇక్కడ మేమందరము అదితి కాలు మొక్కుతాము, మా దగ్గర అదే ఫార్మాలిటీ. ఇక్కడ చూడండి ఎలా ఎంజాయ్మెంట్ చేస్తున్నాడో. లాస్ట్లో తన అన్నయ్య గుర్తొచ్చాడు. ఇవన్నీ వదిలేసి వచ్చి తన అన్నయ్య కాలు మొక్కాడు. వచ్చి కాలు మొక్కి ఇక వాళ్ళు డిన్నర్ అంతా చేసి ఇక ఫ్రెండ్స్తోని డిన్నర్ ఎంజాయ్ చేశారు వాళ్ళు.
చూడండి. ఇదంతా అయిన తర్వాత డిన్నర్ చేసి ఎంజాయ్ చేశారు. ఇక లాస్ట్లో వచ్చి అన్నకాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇదండి మా ఇంట్లో హరీషుల్ బర్త్డే వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.